కైంకర్యం చేసుకోవడం గాను స్వామి ఆజ్ఞ మేరకు మనందరం ఇక్కడ భక్తులైనాం. భక్తులైనటువంటి ప్రహ్లాదుని రక్షించడం కోసమని స్వామి ఇక్కడికి ఏం చేసి మనందరినీ కూడా అనుగ్రహిస్తున్నాడు. ఈ కార్యక్రమంలో మొట్టమొదటిగా విశ్వక్సేన ఆరాధనతో ప్రారంభమవుతుంది కార్యక్రమం. ఎందుకంటే వైకుంఠ పాలసీలలో విశ్వక్సేన మహానుభావులు ఏం చేస్తున్నారు, వారిని మనం ముందుగా గుర్తుకోగలిగితే ఆయన సేనా నాయకుడు కాబట్టి మనకు ఉండేటువంటి కార్యక్రమంలో ఏ రకమైనటువంటి ఆటంకం లేకుండా కార్యం నిర్విఘ్న పరిసమాప్తి జరుగుతుందని మొట్టమొదటిగా వారిని అర్చించుకుని వారి చేత అర్చింపబడ్డ ఆ అక్షతలను కూడా మనం సదస్సులు కూడా జరిగింది. అలాగే ఆంతరాత్ర ఆగమ సిద్ధాంత ప్రకారంగా మనం ఎక్కడి నుంచి రకరకాల ప్రాంతాల నుంచి రకరకాల పరిస్థితుల్లో మనం ఇక్కడ రావడం జరుగుతుంది. అందుకోసమని అంతరంగంగాను బాహ్యంగాను కూడా శుద్ధి అవడం కోసమని భగవత్ జ్ఞాన కార్యక్రమాలు జరుగుతుంది. ఆ తీర్థాన్ని కూడా మనం మోక్షం చేసుకుని మనం కూడా పరిశుద్ధులై ఉన్నాం. ఇప్పుడు స్వామికి అష్టోత్తర శత స్వర్ణ పుష్పార్చన 108 నామాలతో స్వామికి అర్చన జరుగుతుంది. మా అర్చక స్వాములు ముఖనామాన్ని చెబుతూ ఉంటారు. వారితో పాటు నేను కూడా చక్కగా ప్రహ్లాదుడు ఎలాగైతే కనుక భగవంతుల మీద నుంచి రాహి 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 రక్షించు 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 అని ప్రార్థన చేస్తే ఆ వైకుంఠం నుంచి అలాగే కనుక రక్షించాడు. అలాగే మన రక్షణాత్మక స్వామి మన విలువగానే కావాలి అనే నామంతో ఆ నామాన్ని అందరూ కూడా వీళ్ళకి గట్టిగా చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే భగవంతుడు ఇంట్లో మనం పుట్టినందుకు మనకు 3 అవకాశాలు ఇచ్చాడు. మనస వాచ కర్మణ. మన మనస్సు వాడి పైన లగ్నం చేసిన లేదని చూస్తాడు తప్ప ఏమక్కర్లేదు. ఏ ప్రాణికి కూడా మాట్లాడలేని అవకాశం మనకి ఇచ్చాడు. మొత్తం గట్టిగా మాట్లాడే వ్యవహారం చేస్తాము. చక్కగా ఆ నామాన్ని కూడా ఉచ్చరించేటువంటి పరిస్థితులు గట్టిగా చెప్పిన పరిస్థితులు చేసుకోండి. కర్మణంగా ఇవన్నీ రకాల అవకాశాలు ఇచ్చిన తర్వాత మనకి ఇచ్చిన దాంట్లో యజ్ఞాలు యాగాలు కార్యక్రమాలు జరుగుతాడు. ఎందుకంటే అవనపూర్వకమైనటువంటి చాలా చోట్ల చాంద్రమాన ప్రకారంగా నృసింహ జయంతి కార్యక్రమం చేసుకుంటారు. కానీ ఈ క్షేత్రంలో పూర్వాచారాన్ని బట్టి సౌరమాన సకాలంగా వృషభే స్వాతి నక్షత్రం అని వృషభ మాసంలో వచ్చేటువంటి స్వాతి నక్షత్రం చతుర్దశ తిథి వీటిని పురస్కరించి దాన్ని ఆధారపడి ఆ కార్యక్రమానికి జరగబడుతుంది. అంచేత భక్తులందరూ కూడా స్వామిని కీర్తించి స్వామిని అర్చించేటువంటి స్థితిగతులు ఉండేటువంటి కార్యక్రమం అంతా కూడా 29వ తారీఖు శుక్రవారం నాడు జరుగుతుంది. అందుకోసమని భక్తులకు విజ్ఞప్తి చేయడం ఏంటంటే మనమిత్ర అనే ఒక గవర్నమెంట్ యాప్, ఏపీ టెంపుల్స్ గవర్నమెంట్ జీవోటువంటి ఒక యాప్ ఒకటి, ఈ 2 యాప్లోనే అర్చనకు సంబంధించిన టికెట్ని
మా కార్యనిర్వహణాధికారి వారు అందరికీ అందుబాటులో ఉండేట్టుగా దాంట్లో పెట్టారు. భక్తులందరూ కూడా దాన్ని ఉపయోగించుకుంటూ ఆ టికెట్ తీసుకుని 29వ తారీఖు ఉదయం 6 గంటలకే అందరూ కొండ మీద ఉండాలి. 6 గంటలకే కొండ మీద ఉండి మొట్టమొదటిగా స్వామి దర్శనం చేసుకుని వారందరికీ ఒక ప్రత్యేకమైనటువంటి క్యూ లైన్ని మా కార్యనిర్వహణాధికారి వారు మీ అందరికీ కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే మీరు మిగతా లైన్ అన్ని కూడా వచ్చి స్వామి దర్శనం చేసుకుని అక్కడి నుంచి యాగశానికి రావాలంటే చాలా టైం పట్టేస్తుంది. అందుకోసం చెప్పని ఈ యాగం చేసుకునేటువంటి ఉభయదారులు ఎవరైతే ఉంటారో వారికి మన పిఆర్ఓ ఆఫీస్ దగ్గర నుంచి ఒక ప్రత్యేకమైన లైన్ని ఏర్పాటు చేసి ఆ రోజు అంతరాలయ దర్శనం ఉండదు. బయట నుంచి దర్శనం చేసుకుని అక్కడి నుంచి దక్షిణ ద్వారా గాలిగోపురం నుంచి ప్రత్యేకంగా ఒక లైన్ని యాగశాలకు వెళ్ళడానికి మా కార్యనిర్వహణాధికారి వారు సూచించిన ప్రకారంగా ఆ యాగశాలలో అందరం 7 గంటల కాడ దర్శనం చేసుకుని యాగశాలలో అందరూ ఉంటే 7 గంటల అందరూ కూడా కంకణ ధారణ అదైన తర్వాత కొంచెం ప్రసాదం తీసుకున్నాక స్వామి యాగ కార్యక్రమాలు కూర్చుంటాం. సుమారుగా ఒక 10 గంటలకి పూర్ణాహుతి కార్యక్రమం జరుగుతుంది. 11 గంటలకి స్వామివారి యొక్క కుంభంలో ఉండేటువంటి తీర్థాన్ని అందరినీ కూడా ప్రోక్షణ చేయడం. అదైన తర్వాత పుట్టినరోజు సందర్భంగా స్వామి ప్రసాదం కూడా ఈ ఉభయదాతలకు వేరు. నిత్యంలో ఉండేటువంటి అన్నదాన భక్తులకి వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉన్నటువంటి స్థితిగతులను కూడా మా కార్యనిర్వహణాధికారి వారు సూచించారు కూడా. దాని ప్రకారంగా అందరూ కూడా ఈ యొక్క కైంకర్యంలో పాల్గొని శ్రీ 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 వరాహ లక్ష్మీ నృసింహ స్వామి వారి యొక్క అనుగ్రహానికి పాత్రలవ్వాలని చెప్పని కోరుకుంటూ ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకుంటూ అలాగే మీరు దర్శన భక్తులందరికీ కూడా వీలైన పంద్రాలు, ఎందుకంటే 27వ తారీఖు నుండి మనకి టికెట్ తాలూకా అమ్మడం అనేది ఆపేస్తారు. ఎందుకంటే ఎంతమంది వస్తారో తెలుసుకుని ఇక్కడ ఏర్పాటు చేసుకోవాలి. కాబట్టి ఆ 2 రోజుల కార్యక్రమం నాకు సరిపోతుందని 29వ తారీఖు కార్యక్రమం 27వ తారీఖు లోపే ఈ మనమిత్ర యాప్